హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే బయట గార్డెన్లో కూర్చుని దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్ కావ్య దగ్గరకు వచ్చి కూర్చుని, ఏంటి చాలా నీరసంగా ఉందంట, హాస్పిటల్కి వెళ్ళావంట, కనీసం ఒక్క మాట కూడా ఫోన్ చేసి చెప్పలేదు అని కావ్యని రాజ్ అడుగుతూ ఉంటే కావ్య కళ్ళు పెద్దగా చేసి రాజ్ వైపు సీరియస్గా చూస్తుంది. వెంటనే రాజ్, సారీ నేనే ఫోన్ చూసుకోలేదు, నీతో సరిగా మాట్లాడలేదు, నన్ను క్షమిస్తావా అని చెప్పి రాజ్ అయితే తడబడుతూ కావ్యతో మాట్లాడుతూ ఉంటే, ఎందుకండి నేను మిమ్మల్ని క్షమించేది, అయినా మీరు ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నారు, మీకు ఫోన్ కూడా లిఫ్ట్ చేయనంత వర్క్ ఉంది, కనీసం ఫోన్లో అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినిపించుకోకుండా ఫోన్ కట్ చేసేస్తారు అని చెప్పి కావ్య రాజ్కి చీవాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాజ్ అయితే కావ్య తన దగ్గర నుంచి వెళ్ళిపోవడం ఒక్క క్షణం తను తట్టుకోలేకపోతాడు. కావ్య తనని వదిలి దూరంగా వెళ్ళిపోతున్నట్లుగా ఫీల్ అవుతాడు. ఆగు కళావతి అని పిలుస్తున్నా సరే వినిపించుకోకుండా కావ్య గదిలోకైతే వెళ్తుంది. అలా గదిలోకి వెళ్ళిన కావ్య రాజ్ రాకముందే డోర్ వేసుకుంటుంది. రాజ్కి ఏమీ అర్థం కాదు, కళావతి ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది, కళావతి మీద నా మీద కళావతికి కోపం వచ్చినట్టుంది అని చెప్పి ఇక రాజ్ అయితే తన మనసులో అనుకుని కావ్యని ఎలా అయినా సరే నచ్చ చెప్పాలి అని తన గదిలోకి వెళ్ళబోతూ ఉంటాడు. ఇంతలో రాజ్కి శ్వేత కాల్ చేస్తుంది. రాజ్, అర్జెంటుగా ఒక్కసారి నువ్వు ఇక్కడికి రావాలి రాజ్, లేకపోతే నా పరిస్థితి చాలా విషమంగా మారే అవకాశం ఉంది అని చెప్పి రాజ్కి ఫోన్ చేయడంతో, ఏంటి శ్వేత పదే పదే ఇలా ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నావు, నా భార్యకి అస్సలు హెల్త్ బాగాలేదు, నేను తన దగ్గరే ఉండి తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని అనడంతో, లేదు రాజ్, నువ్విప్పుడు రాకపోతే ఇక ఈ శ్వేత నీకు శాశ్వతంగా దూరం అయిపోతుంది, ఇంకా కనిపించదు అని చెప్పడంతో, చూడు శ్వేత, అసలు ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఎందుకు అలా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ తీసుకుంటున్నావు, ఉదయం కూడా హాస్పిటల్లో నీకు చాలా నచ్చ చెప్పాను, అయినా మళ్ళీ ఏంటి ప్రయత్నాలు అని అంటుంటే, అది కాదు రాజ్, నేనేమీ చేసుకోను, కానీ నన్ను అని చెప్పి వెంటనే కాల్ కట్ చేస్తుంది. ఒక్క క్షణం రాజ్ అయితే ఇక వెంటనే శ్వేత దగ్గరికి బయలుదేరుతాడు. ఇక్కడ చూస్తే కావ్య ఎంతసేపటికి రాజు రాకపోయేసరికి తన మనసులో ఆయన్ని బాధ పెట్టానేమో, నేను ఆయన్ని అనవసరంగా అపార్థం చేసుకున్నానేమో, నిజాలు తెలియకుండా ఆయన్ని ఇలా దూరం పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని కావ్య తన మనసులో అనుకుని ఒక్క క్షణం కిందకి వెళ్ళి చూస్తుంది. తీరా చూస్తే అక్కడ రాజ్ అదే టైంలో కార్ తీసి బయటికి వెళ్ళిపోవడం కనిపిస్తుంది. రాజ్ అలా వెళ్ళిపోవడాన్ని కావ్య తట్టుకోలేదు. ఇక కళ్యాణ్ కూడా నిద్ర పట్టక బయటికి వచ్చేసరికి కావ్యని చూస్తాడు. వదినా, మీకు ఆరోగ్యం అంతగా బాగోలేదు కదా, నిద్రపోకుండా ఎందుకు ఇలా బయటే ఉన్నారు అని అంటుంటే, కవిగారు నాకు చిన్న సహాయం చేస్తారా, ఒక్కసారి కార్ తీయండి అని అనడంతో ఇక కళ్యాణ్ అయితే, ఎక్కడికి వదినా, ఏమైంది అని అడగడంతో, ప్లీజ్ కవిగారు ఒక్కసారి కార్ తీయండి, పదండి అని చెప్పి ఇక కళ్యాణ్ అలాగే కావ్య ఇద్దరు కూడా కార్తో రాజ్ని ఫాలో చేస్తారు. రాజ్ కార్ శ్వేత ఇంటి ముందు ఆగుతుంది. రాజ్ కార్ చూసి కళ్యాణ్ అయితే, ఏంటొదినా, అన్నయ్య ఈ టైంలో ఇక్కడికి వచ్చాడేంటి, అయినా అన్నయ్య నీకు ఒంట్లో బాగోకపోతే నిన్ను చూసుకోకుండా ఇలా బయటికి వచ్చాడేంటి అని చెప్పి కళ్యాణ్కి ఏమీ అర్థం కాదు. కవిగారు ఒక్కసారి మీ అన్నయ్యకి ఫోన్ చేయండి, ఎక్కడ ఉన్నారో అడగండి అని చెప్పడంతో ఇక కళ్యాణ్ అయితే కావ్య చెప్పినట్లుగా రాజ్కి ఫోన్ చేస్తాడు. రాజ్ ఫోన్లో, ఏంట్రా ఏ టైంలో ఫోన్ చేసావు, నిద్ర పట్టట్లేదా అని అడగడంతో, అది కాదన్నయ్య, నువ్వు ఇంట్లో కనిపించకపోతే ఎక్కడున్నావా అని చేశాను అని అడగడంతో, నాకు అర్జెంటుగా ఆఫీస్కి సంబంధించి చిన్న వర్క్ పడింది, దానివల్ల బయటికి రావాల్సి వచ్చింది, నువ్వు ఇక నిద్రపో, నేను వచ్చేస్తాలే అని చెప్పి రాజ్ కాల్ కట్ చేస్తాడు. ఏంటొదినా, ఆఫీస్ వర్క్ అని చెప్పి ఎవరో ఇంటి ముందు వచ్చి కారు ఆపాడు, పైగా నేను తర్వాత చేస్తానని ఫోన్ పెట్టేశాడు అని అడగడంతో, చూడండి కవిగారు, ఇంట్లో అందరితో చెప్పే విషయం కాదు, మీరు నాకు ఒక మరిదైనా సరే నా సొంత తమ్ముళ్లాగా నన్ను చూసుకుంటున్నారు, మీకు నేనేంటో తెలుసు, అలాగే నేను కూడా మీ దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టాలి అనుకోలేదు, అందుకే
అందుకే మిమ్మల్ని తీసుకొచ్చాను అని చెప్పి ఇక కావ్య జరిగిందంతా కూడా కళ్యాణ్కి చెప్తుంది. ఒక్క క్షణం కళ్యాణ్కి ఏమీ అర్థం కాదు. ఏంటొదినా, అన్నయ్య ఇలా చేశాడా, ఇదంతా నిజమేనా అని అడగడంతో అవును కళ్యాణ్, హాస్పిటల్లో నా చెవులతో నేనే విన్నాను, నా గురించి నీకు తెలీదా, నేనెవరు చెప్పినా వింటానా అని అనడంతో అవును అవునుదినా, కానీ వాళ్ళు పొరపాటు పడి ఉండొచ్చు కదా అన్నయ్య విషయంలో. లేదు వదిన, అన్నయ్య ఎప్పుడు అలా చేయడు. అన్నయ్య మిమ్మల్ని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా మీకు కట్టిన తాలికి మీకు అన్నయ్యకి వేసిన బ్రహ్మముడికి గౌరవించి జీవితాంతం మీరే భార్య అనుకుంటున్నాడు. లేదు వదిన, మీరు కూడా అందరిలాగా అన్నయ్య మీద పొరపాటు పడవద్దు అని చెప్పడంతో లేదు కళ్యాణ్, లేదు, ఇంట్లో ఎంతమంది చెప్పినా నేనెప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఆయన గురించి పొరపాటు పడలేదు. కానీ ఈ ఒక్క విషయం మన కుటుంబంలో ఎవరికి తెలియని విషయం, నా కళ్ళతో నేను చూసిన దృశ్యం, ఇవన్నీ కూడా నాకు నమ్మేలా చేస్తుంది. ఇప్పుడు ఈ టైంలో మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? పైగా నాకు హెల్త్ కూడా బాగోలేదన్న సంగతి అందరికీ తెలుసు. కానీ నన్ను వదిలిపెట్టి ఈ పరిస్థితుల్లో ఇక్కడికి రావడం అనేది మీకు ఏమీ అనిపించట్లేదేమో, నాకు మాత్రం అని అంటుంటే వదిన, మీరు ముందు మీ కళ్ళతో మీరు నిజాన్ని చూస్తే, చెవులతో వింటే అప్పుడు మీకు అర్థమవుతుంది. నాతో రండి అని చెప్పి కళ్యాణ్ తన చెయ్యి పట్టుకొని లోపలికైతే తీసుకెళ్తాడు. ఇక ఇంతలో రాజ్ శ్వేత మాట్లాడుకుంటూ శ్వేత రాజ్ని హక్ చేసుకుంటుంది. ఒక్క క్షణం కళ్యాణ్ ఆ సీన్ని చూసి షాక్ అయిపోతాడు. అన్నయ్య ఏంటిది, నువ్వేనా అని తన మనసులో అనుకుంటాడు. ఏంటి కవిగారు, చూస్తే ఆశ్చర్యంగా ఉందా? నేను కూడా అలాగే అనుకున్నాను. మీ అన్నయ్య చాలా మంచివాడని, తలెత్తి పరాయి ఆడదాని మొహం కూడా ఎరగడని అనుకున్నాను. కానీ ఆయన ఈరోజు నాకంటే కూడా తన మనసుకు నచ్చిన అమ్మాయి కోసం ఇవన్నీ చేస్తున్నాడని ఈరోజే అర్థమైంది. ఇక దుగ్గిరాల కుటుంబానికి నాకు ఈ రోజుతో సెలవని నాకు అనిపిస్తుంది. ఆ కోడలి బంధాన్ని వదిలేసుకొని నా పుట్టింటికి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పి కావ్య తన మనసులో ఏదైతే అనుకుంటుందో అది కళ్యాణ్కి చెప్తుంది. ఇంతలో శ్వేత, రాజ్ నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను రాజ్ అని శ్వేత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే రాజ్ తట్టుకోలేక ఇక శ్వేత చెంప పగల కొడతాడు. షటప్ శ్వేత, షటప్, అసలు నీకెన్నిసార్లు చెప్పాలి, నాకు పెళ్ళయింది, నాకు భార్య ఉంది, నీకు పెళ్ళయింది, నీ భర్తతో హింసలు పడుతున్నావు కదా అని చెప్పి చీర దగ్గరికి తీసుకుంటే నువ్వు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటావని అస్సలు ఊహించలేదు. నిన్ననే నీకు చెప్పి ఉండవలసింది, కానీ నేను నీ హెల్త్ కూడా బాగుండలేదు కదా అని మాట్లాడలేదు. ఇంట్లో నా భార్యకి ఒంట్లో బాగోలేదు, తనని నేను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి, ఏమీ చెప్పకుండా చచ్చిపోతాను అని ఫోన్ పెట్టేస్తే ఏమనుకోవాలి చెప్పు? చూడు, ఇంకొకసారి నువ్వు ఏమైనా నాకు అనవసరం, ఇబ్బందుల్లో ఉన్నావు కదా అని చెయ్యి సాయం చేశాను. ఆ మాత్రానికే నువ్వు ఇంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని నా నెత్తిన రుద్దద్దు, అర్థమవుతుందా? చూడు శ్వేత, నువ్వు నాకు ఒక మంచి స్నేహితురాలివి, మన ఇద్దరి మధ్యలో ఆ స్నేహబంధం అలాగే ఉండాలి, అర్థమవుతుంది కదా? అది నీకు ఇష్టం లేదు అన్నప్పుడు ఇక ఇక్కడ నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. ఇంకొక మాట, నీ భర్త మంచివాడు కాదు అని చెప్పావు, కానీ నేను అతను ఎట్లాంటివాడో ఏ మాత్రం కూడా ఆలోచించకుండా నీకు కోర్టులో విడాకులు ఇప్పిస్తున్నాను. కానీ నువ్వు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే నాకు అస్సలు నచ్చదు అని చెప్పి ఇక రాజైతే శ్వేతకి వార్నింగ్ ఇచ్చి బయటకైతే వస్తాడు. అప్పటికే అక్కడి నుంచి కావ్య వెళ్ళిపోతుంది. కానీ కళ్యాణ్ జరిగిందంతా కూడా వింటాడు. వదిన అన్నయ్యని అపార్థం చేసుకుంటుంది, కానీ అన్నయ్య శ్రీరామచంద్రుడు అన్న సంగతి వదినకి ఎందుకు తెలియట్లేదు. ఇంట్లో ఎవరు ఏమన్నా సరే మాట్లాడని వదిన ఈరోజు అన్నయ్య విషయంలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని కళ్యాణ్ తన మనసులో అనుకుని ఇక అక్కడి నుంచి తాను కూడా కారు తీయబోతూ ఉంటాడు. ఇంతలో రాజ్ బయటికి వచ్చి కళ్యాణ్ని చూస్తాడు. కళ్యాణ్ అని అనడంతో ఏంట్రా, నువ్వేంటి ఇక్కడున్నావు, పైగా ఇందాక ఫోన్ చేశావు అని చెప్పి రాజ్ కళ్యాణ్ని అడుగుతుంటే సారీ అన్నయ్య, నీతో నేను అబద్ధం చెప్పాను,
వదిన నేనే కలిసి ఇక్కడికి వచ్చాం. వదినే నీకు ఫోన్ చేయమని చెప్పింది అని చెప్పి జరిగిందంతా కూడా కళ్యాణ్ రాజ్తో చెప్తాడు. రాజ్ ఒక్క క్షణం అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఏంటి కళ్యాణ్, ఎందుకు ఇలా చేసావు? నాతో నిజం చెప్పుండాల్సింది. నేనే అంత వివరంగా చెప్పేదాన్ని కదా. ఇప్పుడు కళావతి ఎంత బాధపడుతుందో, ఎంత కుమిలిపోతుందో అని అంటుంటే, అవునన్నయ్య, ఇక దుగ్గిరాల కుటుంబానికి నాకు సంబంధం లేదు అని వదిన ఇక్కడి నుంచి ఎంత చెప్పినా కూడా వినకుండా వెళ్ళిపోయిందన్నయ్య తన పుట్టింటికి అని చెప్పి కళ్యాణ్ చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ తట్టుకోలేక కావ్య కోసం కావ్య పుట్టింటికి వెళ్తాడు. కానీ కావ్య అక్కడ ఉండదు. ఇక అలాగే కనకం, కృష్ణమూర్తి ఇంకా వాళ్ళ పెద్దమ్మ ముగ్గురు కూడా రాజ్ని చూసి చాలా కంగారు పడతారు. ఏం చేసావు నా కూతుర్ని? ఇప్పుడు ఈ టైంలో నా కూతురు కోసం నువ్వు రావడం ఏంటి అని చెప్పి కనకమైతే రాజ్ని చొక్కా పట్టుకొని నిలదీస్తుంది. రాజ్, ఏంటి కళావతి ఇక్కడికి రాలేదా? ఎక్కడికి వెళ్ళినట్టు? ఇక్కడికే వెళ్ళిపోతాను అని చెప్పిందంట అని చెప్పి ఇక రాజ్ అడుగు తీసి బయట పెట్టబోతుంటే, ఆగు, నా కూతుర్ని నా చేతుల్లో పెట్టకపోతే అస్సలు ఊరుకోను అని చెప్పి కృష్ణమూర్తి కూడా రాజ్ మీద గట్టిగా అరుస్తాడు. తను కోపం తెచ్చుకొని ఇక చెయ్యెత్తబోతే ఇంతలో నాన్న అని కావ్య గొంతు వినిపిస్తుంది. ఒక్క క్షణం అందరూ కూడా తల పక్కకి తిప్పేసరికి కావ్య ఇంటికి వస్తుంది. నాన్న, ఆయన మీ ఇంటి అల్లుడు. ఈ ఇంటి అల్లుడు మీద చెయ్యెత్తుతారా? నా భర్త మీద చెయ్యెత్తితే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి కావ్య ఎదిరించి ఇక కృష్ణమూర్తితో మాట్లాడుతుంది. అమ్మా కావ్య, నీకోసమేనమ్మా అల్లుడు గారి మీద చెయ్యెత్తాను. లేకపోతే అల్లుడు గారి మీద నేనెందుకు చెయ్యెత్తుతాను? నువ్వు ఏమైపోయావో, నీకు ఏం జరిగిందో అని చాలా కంగారు పడ్డాను అని చెప్పి ఇక కృష్ణమూర్తిని కావ్యతో మాట్లాడతాడు. ఇక ఇంతలో రాజ్, కళావతి ఏమైపోయావు? నువ్వు నా గురించి పొరపాటు పడుతున్నావు, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అని అంటుంటే, కావ్య ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు ఏం చెప్పినా సరే వినతలుచుకోలేదు. నాన్న, ఆయన్ని ఇక్కడి నుంచి పంపించేయండి అని చెప్పి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. ఇక కృష్ణమూర్తి అయితే, బాబు, అమ్మాయి చాలా బాధలో ఉంది. తనకి ఏం జరిగిందో ఏంటో అన్నది నిదానంగా మేము తెలుసుకొని మాట్లాడతాము. మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పలేను, కానీ అమ్మాయి కోసం దయచేసి అని అంటుంటే, అర్థమైంది, బాగా అర్థమైంది. మీరు కూడా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారు, అర్థమైంది అని అనుకుంటూ రాజ్, కళావతి, నువ్వు నా గురించి నిజం తెలుసుకున్న రోజు చాలా బాధపడతావు అని చెప్పి అక్కడి నుంచి రాజ్ వెళ్ళిపోతాడు. ఇక కావ్య గదిలో కూర్చుని బోరున ఏడుస్తుంది. ఇంతలో కావ్య దగ్గరికి కనకం వచ్చి, కావ్య ఏమైంది? ఇంత టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావే? అసలు అల్లుడు గారికి నీకు మధ్యలో ఏం గొడవలు ఉన్నాయే? అసలు ఏమైందే అని అడగడంతో, చూడమ్మా, నేను ఏ రోజైతే మీకు నిజం చెప్తానో అంతవరకు కూడా మీరు నన్ను ఏమీ అడగద్దు, ప్లీజ్, మీకు దండం పెడతాను అని చెప్పి కనకమైతే కృష్ణమూర్తి కనకంలా నోరు మూయిస్తుంది. కావ్య ఆ మాటతో, కృష్ణమూర్తి, చూడు కనకం, దాన్ని ఇబ్బంది పెట్టమాకు. కావ్య ఏంటో నాకు పూర్తిగా తెలుసు. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా చిరునవ్వుతో అందరికీ సమాధానం చెప్పే నా కూతురు ఈరోజు ఇంత కుమిలిపోయి తాను చేసుకున్న భర్తే వద్దు అని ఇక్కడికి వచ్చింది అంటే తను ఎంత పెద్ద కష్టంలో ఉందో అర్థం చేసుకో. వద్దు, అది ఎప్పుడైతే చెప్తుందో అప్పుడే విందాం. ఇక దాని గురించి ఏమీ అడగద్దు అమ్మాయిని అని చెప్పి కనకం అక్కడి నుంచి తీసుకొచ్చేసి ఇక కావ్యకి, అమ్మ కావ్య, భోంచేసావా? భోజనం తిను, నిద్రపో అని చెప్పి కృష్ణమూర్తి కావ్యని నిద్రపొమ్మంటాడు భోజనం చేసి. ఇక ఉదయాన్నే కావ్య అయితే ఎప్పటిలాగే చక్కగా బొమ్మలని తీసి రంగులు వేస్తూ కొత్త బొమ్మల్ని రెడీ చేస్తూ బయట పెరట్లో కనిపిస్తుంది. ఒక్కసారిగా కృష్ణమూర్తి అదంతా చూసి, అమ్మ కావ్య, ఏంటమ్మా ఇది? నువ్వేంటమ్మా అని అంటుంటే, నాన్న, మనం చేసే వృత్తిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఏ స్థాయి నుంచి వచ్చామో అది ఎన్నటికీ కూడా కించపరిచేలా చేయకూడదు. మనం ఇక్కడి నుంచి వచ్చాం, ఈ మట్టి పిసికే బొమ్మలు రెడీ చేశాం, ఆ బొమ్మలకి రంగులు వేసి ఆకారాలని ఇచ్చాను, వాటిని గుడుల్లో మందిరాల్లో పెట్టుకుని పూజలు చేస్తున్నారు. వీటిని ఎప్పటికీ మర్చిపోలేను నేను అని చెప్పి ఇక కావ్య, రానన్న, నీకు చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వచ్చిన వాళ్ళు నిన్ను ఎన్నేసి మాటలు అన్నారో నీకు తెలియనిది కాదు. ఒక్క క్షణం కృష్ణమూర్తి
కావ్య మాటలకి ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు తనతో పాటు నేను కూడా ఇలాగే ఉంటే తను ఇంకా బాధపడుతుంది అని చెప్పి కృష్ణమూర్తి తన మనసులో అనుకొని ఇక నవ్వుతూ సంతోషంగా కావ్యతో కలిసి బొమ్మలు తయారు చేయడం మొదలు పెడతారు. ఇంకా అలా వాళ్ళకి వచ్చిన కాంట్రాక్ట్ పని మొత్తం కూడా పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వడానికి అన్నీ రెడీగా పెట్టుకుని ఇక కావ్య అలాగే కనకం మళ్ళీ కృష్ణమూర్తి ఎప్పుడైతే పాత రోజుల్లో ఏ రకంగా అయితే ఉండేవారో మళ్ళీ అలాగే బొమ్మలు తయారు చేస్తూ రంగులు వేయడం మొదలు పెడతారు. ఇంతలో రాజ్ కావ్య కోసం మళ్ళీ కృష్ణమూర్తి ఇంటికైతే వస్తాడు. కావ్యని చూసి కళావతి అని పిలవడంతో కావ్య తల పైకెత్తకుండా లేచి లోపలికి వెళ్ళిపోతూ, నాన్న, నా కోసం ఎవరు వచ్చినా సరే నేను ఇంట్లో లేనని చెప్పండి, ఇక ఏ కుటుంబంతో నాకు సంబంధం లేదని చెప్పండి అని చెప్పి కావ్య వెళ్ళిపోవడంతో రాజ్, ప్లీజ్ కళావతి, నేను చెప్పేది విను, నన్ను నువ్వు అపార్థం చేసుకున్నావు అని అంటూ ఉంటే వెంటనే కావ్య అయితే మొహం మీద గట్టిగా తలుపు వేస్తుంది. రాజ్కి పూర్తిగా అర్థమైపోతుంది కావ్య తన నుంచి దూరంగా ఉండాలనుకుంటుందని, అలాగే దుగ్గిరాళ్ళ వారింటి కోడలిగా అస్సలు ఉండకూడదు అని అనుకుంటుందని రాజ్ నిర్ణయించుకుంటాడు. ఇక రాజ్ అయితే వెళ్ళి ఒక గార్డెన్లో కూర్చుని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో రాజ్ కోసం వెతుక్కుంటూ వచ్చిన కళ్యాణ్, ఏంటన్నయ్యా ఇక్కడ కూర్చున్నావు అని అంటుంటే రాజ్ కళ్యాణ్ని హక్ చేసుకొని బోరునే ఏడుస్తాడు. మీ వదినకి అర్థం కావట్లేదురా, తనని నేను ఎంత ఎంత ప్రేమిస్తున్నానో, తను లేకపోతే నేను ఉండలేను అన్న సంగతి కళావతికి అర్థం కావట్లేదురా అని చెప్పి రాజ్ మనసులో ఉన్న కావ్య మీద ప్రేమని బయటకి కక్కుతాడు. ఒక్క క్షణం కళ్యాణ్ అయితే ఆ మాటలకి సంతోషిస్తాడు. అన్నయ్య, ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకన్నయ్య, ఎందుకు వదిన్ని ఎప్పుడు కూడా విసుక్కుంటూ చిరాగ్గా మాట్లాడతావు అని అంటుంటే, ఏమో నాకు కూడా తెలీదు, కానీ కళావతి లేకుండా నేను బ్రతకలేను. కళావతి నాతో మాట్లాడకపోతే నేను తట్టుకోలేను. నాకు కళావతి కావాలి. కళావతితో నాకున్న బంధం మరింత ముడిపడాలి. తను నన్ను వద్దనుకుంటుంది అని చెప్పి ఇక రాజ్ అయితే చాలా కుమిలిపోతాడు. ఇంకా కళ్యాణ్ ఆ మాటలన్నీ విని చాలా సంతోషిస్తాడు. ఇలా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.